హాయ్ ఫ్రెండ్స్. టుడే మనం ఏమంటే ఈరోజు శ్వాస గురించి, శ్వాసే దేవుడు లేదా శ్వాసే గురువు అనే అంశాల మీద మనం చక్కగా విశ్లేషించుకుందాం. సో లెట్స్ గో టు ద టాపిక్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఉపనిషత్తుల్లో ప్రశ్నోపనిషత్తు సద్గురువుగా శ్వాస చెప్తూ వచ్చారు. అది ఎలాగంటే ప్రశ్నోపనిషత్తుల్లో 6 శిష్యులు లోతైన ప్రశ్నలతో పిప్పలాది మహర్షి వద్దకు వెళ్తారు. ఒకరు ఇలా అడుగుతారు, మానవునిలో ఏ దేవత సర్వోత్తమైనది? మానవునిలో ఏ దేవత సర్వోన్నతమైనది అని. మానవుడిలో ఏ దేవత సర్వోన్నతమైనది? ప్రాణము అత్యున్నతమైనది అని ఋషి వివరిస్తారు. ప్రాణం అంటే శ్వాస, ప్రాణశక్తి. ఇంకేం చెప్తున్నారంటే, చక్రం మధ్యలో చువ్వలు కలిపి ఉంచినట్లే ప్రాణములో ప్రతిదీ కలిపి ఉంచబడుతుంది. శ్వాసను అంతర్గత దేవత మరియు సద్గురువుగా కూడా వర్ణించారు. ఎందుకంటే అది లేకుండా వాక్కు లేదు, దృష్టి లేదు, వినికిడి లేదు, ఆలోచన పనిచేయవు. అందువలన ప్రాణం జీవితాన్ని నిలబెట్టేది మాత్రమే కాదు, సాక్షాత్కారానికి మార్గదర్శిగా కూడా లోపల సద్గురువు ఉన్నాడు అని చెప్తారు. శ్వాస ఎందుకు సద్గురువు అంటే స్థిరమైన ఉనికి. శ్వాస ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది, నిశ్శబ్దంగా మార్గనిర్దేశం చేస్తుంది. ప్రత్యక్ష అనుభవం అంటే బాహ్య ఉపాధ్యాయులు మాదిరిగా కాకుండా శ్వాస అనేది ప్రతి క్షణంలో అందుబాటులో ఉన్న అంతర్గత గురువు. విముక్తికి మార్గం శ్వాసను ధ్యానించడం ద్వారా, అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనసును అధిగమించి నిశ్శబ్దంలోకి ప్రవేశిస్తారు. అక్కడ నిజమైన మార్గదర్శకత్వం పుడుతుంది. శ్వాస దేనికి ఐక్యత అంటే ఐక్యతను సూచిస్తుంది. శ్వాస శరీరము, మనసు మరియు ఆత్మని కలుపుతుంది. బ్రహ్మానికి మార్గాన్ని చూపుతుంది. ఇక్కడ మనకి బుద్ధుడు చెప్తారు, ఏం అక్కర్లేదు అని. అలాగే ఆలయం లేదు, గ్రంథం లేదు, అయినప్పటికీ గురువు దగ్గరలోనే ఉన్నాడు. శ్వాస నిశ్శబ్దపు గురువు. అన్వేషకుడికి స్పష్టమైన మార్గ నిర్దేశం. ఊపిరి పీల్చు, నిశ్వాసము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలనేవి జీవిత మంత్రం. ఊపిరి పీల్చు, నిశ్వాసము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస అనేది జీవిత మంత్రం. లోపల సద్గురువు ఉన్నాడు. అన్ని కలహాలకు అతీతంగా ఉన్నాడు. ఏ గందరగోళంతో పనిలేదు. అందరిలోనూ ఇది ఒక అద్భుతమైన గురువు ఉన్నాడు అనే దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. మరొక ఉదాహరణ తీసుకుందాం. ప్రశ్నోపనిషత్తు దైవంగా శ్వాస. ఈ ఉపనిషత్తుల్లో 6 సాధకులు పిప్పలాద మహర్షిని 6 లోతైన ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల్లో ఏంటంటే, మానవుని నిలబెట్టే దేవతల్లో ఎవరు గొప్పవారు అని. సమాధానం ఏమిటి? ప్రాణము అత్యున్నతమైనది. ప్రాణం అంటే శ్వాస, ప్రాణం అంటే ప్రాణశక్తి. ప్రాణుడే ఆ ప్రభువు, ఆ పరిపాలకుడు, ఆ దైవము. చక్రం మధ్యలో చువ్వలు కలిపి ఉంచబడినట్లే, అంటే ఆ ఇరుసు మధ్యలో అవన్నీ చువ్వలు ఉంటాయి అనమాట. ఆ చక్రం అంటే ఐడియా ఉంది కదా, సైకిల్ చక్రం కావచ్చు, మన ఏదైనా సరే చక్రం అనగానే కంపల్సరీ ఆ చువ్వలు ఉంటాయి, లేదా చువ్వలు లేదా ఆకులు అంటారు మనకి తెలుగు భాషలో. సరే, అది వదిలేద్దాం. ప్రాణం ప్రభువు. చక్రం మధ్యలో చువ్వలు కలిపి ఉంచబడినట్టు ప్రాణంలో ప్రతిదీ కలిపి ఉంచబడుతుంది. శ్వాసను అంతర్గత దేవతగా వర్ణించారు.
శరీరము, మనసు మరియు ఇంద్రియాలను నిలబెడుతుంది. ప్రాణం లేకుండా మాట్లాడలేము, చూడలేము, వినలేము, ఆలోచించడానికి కూడా ఏముండదు. ప్రాణమే లేకపోతే ఇంకేం ఆలోచిస్తాము? అలాగే శ్వాస ఎందుకు దేవుడు? పాయింట్. శ్వాసే దేవుడు, శ్వాసే దేవుడు అని ఎందుకన్నాడు? శ్వాస అనేది జీవితానికి ప్రత్యక్ష అనుభవం. ఎప్పుడూ ఉంటుంది. ఎల్లప్పుడూ నిలకడగా ఉంటుంది. ఇది భౌతిక, ఆధ్యాత్మిక అంటే భౌతికంగా, ఆధ్యాత్మికంగా మధ్య వారధి. శరీరానికి శరీరము కాన్షియస్‌ని కలుపుతుంది మన లోపల ఉన్న ఆత్మని. అలాగే ధ్యానంలో శ్వాసపై దృష్టి పెట్టడం అంటే నిశ్శబ్దం. ధ్యానంలో శ్వాసపై దృష్టి పెడితే ఏమవుతుంది? చిత్తవృత్తి నిరోధం అయిపోయి నిశ్శబ్దం అయిపోతుంది. అక్కడ ఆ నిశ్శబ్దంలో అంతర్గత మార్గదర్శకత్వాన్ని వెల్లడిస్తుంది. ఈ యొక్క పిప్పలాద మహర్షి చెప్పినటువంటి ప్రశ్నోపనిషత్తు బోధనలో మన పితామహ పత్రిజీ చెప్పిన ఆనాపానసతి శ్వాస మీద ధ్యాసపై నొక్కి చెప్పడం అయింది. అలాగే సేతు వైబ్రేషన్స్ అంటారు. ఆ వైబ్రేషన్స్‌తో క్రియేటివ్ ఎనర్జీ ఉందంటారు. అలా సేత్ కంపనాన్ని సృజనాత్మక శక్తిగా భావించిన ఆలోచనతో ప్రతిధ్వనిస్తుంది. అలాగే శ్వాస అనేది గాలి మాత్రమే కాదు, అది దాగి ఉన్న దేవుడు. ఊపిరిలో దేవుడున్నాడు యోగేంద్రుడికి అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోబోతున్నాం. అలాగే నిశ్శబ్దంగా, కనిపించకుండా చూడండి, శ్వాస అనేది గాలి మాత్రమే కాదు, అది దాగి ఉన్న దేవుడు. దేవుడు ఎలా ఉన్నాడు? మాట్లాడతాడా? మాట్లాడడు. నిశ్శబ్దంగా ఉంటాడు. కనిపిస్తాడా? కనిపించడు. అలాగే మన లోపల ఉన్న దేవుడు శ్వాస మన లోపలనే కాదు, బయట కూడా. మనం అంటే ఇంక మనకి తెలుసు కదా, దేవుడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నిశ్శబ్దంగా ఉంటాడు, కనిపించకుండా ఉంటాడు, ఇంకా ఉన్నతంగా అన్నింటినీ కలిపి ఉంచుతాడు, అన్నింటినీ లోపల నుంచి నడిపిస్తూ ఉంటాడు. ఉన్నతంగా ఉన్నతంగా అనమాట. ఈ విధంగా మనం అనేక విషయాలను కూడా పోల్చి చెప్పుకోవచ్చు. ఉత్తమోత్తముడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల పంక్తులరిసి తాను బ్రహ్మమ్మొకట. చూడు, దాన్ని వెంట వెళ్తే తాను దాగి ఉన్న దేవుడు కనుకుంటాం. శ్వాస అనేది గాలి మాత్రమే కాదు, అది దాగి ఉన్న దేవుడు. నిశ్శబ్దంగా కనిపించకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు దేవుడు. మాట్లాడతాడా? మాట్లాడటం. కనిపించడు. ఇంకా ఉన్నతంగా ఉన్నాడు. ఉన్నతంగా ఉండి అన్నిటినీ కలిపి ఉంచడం, అన్నింటినీ లోపల నుండి నడిపించడం. కాబట్టి ఉపనిషత్తుల్లో అందులో ప్రశ్నోపనిషత్తు శ్వాసను దైవంగా, దైవ సూత్రంగా, డివైన్ ఫార్ములాగా ప్రత్యక్షంగా ప్రకటిస్తుంది. మరి క్రియాయోగ పునరుద్ధరించినటువంటి గృహస్థ యోగిరాజు శ్రీ శ్యామశరణ లాహిరి మహాశయులు వారు శ్వాస అనేది భగవత్ సాక్షాత్కారానికి అత్యున్నత మార్గం అని బోధించారు. ఆయన లహరి మహాశయుడు బోధనలో శ్వాస గురించి ఏం చెప్పారంటే, శ్వాస క్రమశిక్షణగా క్రియాయోగ అనే పాయింట్లో క్రియాయోగ తప్పనిసరిగా శ్వాస శాస్త్రం అని లహరి మహాశయుడు నాకు చెప్పారు. నిర్దిష్ట ప్రాణాయామ పద్ధతుల ద్వారా అభ్యాసకుడు అంటే పరిశోధన చేసేవాడు శక్తి మార్గాలను శుద్ధి చేస్తాడు మరియు ఉన్నత చైతన్యాన్ని, తన లోపల ఉన్నత చైతన్యాన్ని మేలుకొల్పుతాడు. అది వారి భాష అనమాట. అది ఊరికే మనం అలా చెప్పుకుంటున్నాం. గురువు అయితే ఇక్కడ గురువుగా శ్వాస. ఆయన ఏం చెప్పారు? శ్వాస అనేది సద్గురువు అని చెప్తూ ఉంటారు తరచుగా. శ్వాస అనేది సద్గురు అని ఆయన తరచుగా చెప్తాడు. అన్వేషకుడిని నడిపించే అంతర్గత గురువు. ఆ అన్వేషకుడు ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. శ్వాస ఎక్కడ ఆడుతుంది? లోపల ఆడుతుంది. లోపలికి బయటికి ఆడుతుంది. అలాగా శ్వాస ఆడుతుందంటే లోపలికి బయటికి, దాని గురించి మాట్లాడకూడదు. సరే, అన్వేషకుడిని నడిపించే అంతర్గత గురువు. శ్వాస అనేది సద్గురువు, అన్వేషకుడిని నడిపించే అంతర్గత గురువు. బాహ్య గురువులు ఏ బాబు నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టని చెప్తారు. కానీ నిజమైన మార్గదర్శకత్వం లోపల ఉన్న జీవ శ్వాస నుండి వస్తుంది. అంటే లైవ్లో వస్తుంది. లైవ్ బ్రీత్ దాని నుంచి వస్తుంది.
అలాగే బ్రిడ్జిగా పనిచేస్తుంది శ్వాస. శ్వాస దేనికి దేనికి మధ్య బ్రిడ్జిగా ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారు, బ్రిడ్జ్ అనే విషయంలో వంతెనగా ఉండటానికి ఈ భౌతిక శరీరానికి సూక్ష్మ శరీరంతో కలుపుతుంది. శ్వాసను అలా గమనించటంలో ప్రావీణ్యం చేసుకోవడం ద్వారా ఒకరు సాధారణ అవగాహనను అధిగమించి పరావస్థ అంటే బియాండ్ మైండ్ లెవెల్, ఎక్స్ట్రా సెన్సరీ పెర్సెప్షన్ అనొచ్చు, లేదా బియాండ్ మైండ్ లెవెల్, మనసుకు మించిన స్థితిలో ప్రవేశిస్తారు. అది ఎక్కడికి దారితీస్తుంది? అలా వెళ్తూ వెళ్తూ ఉంటే అది సమాధి స్థితికి దారితీస్తుంది. అది పాయింట్. అలాగే అది ఒంటరిగా అన్నారు, గురువుగా అన్నారు. దైవంగా శ్వాస అంటే ఏమన్నారు? ప్రాణము గాలి కాదని, ప్రాణం అంటే మన ముక్కులో ఆడే గాలి కాదని, అంటే ప్రాణము కేవలం గాలి కాదని, అది దైవిక జీవశక్తి అని లహరి మహాశయులు చెప్పారు. శ్వాసను ధ్యానించడం అంటే శ్వాసను గమనించడం అంటే దేవుణ్ణి ధ్యానించడము. ఇక్కడ శ్వాసను ధ్యానించడం అంటే శ్వాస లోపలికి బయటికి వెళ్తున్న శ్వాసను గమనిస్తూ ఉంటే అది దైవ స్మరణ లేదా దైవాన్ని ధ్యానించడం అనేది. ఇక్కడ మనకి ఆచరణలో ఏ విధంగా మనం ఉంటాము అంటే రోజువారీ అభ్యాసం. గృహస్థుడిగా కూడా లాహరి మహాశయులు శ్వాస మీద ధ్యాస పెట్టి లేదా శ్వాస అవగాహనలో జీవితాన్ని లంగరు వేయడం ద్వారా ప్రాపంచిక విధులను నిర్వర్తిస్తూనే జ్ఞానోదయం పొందవచ్చని చూపించారు, ఆయన మనకి ప్రదర్శించారు. అలాగే శ్వాస ద్వారా నిశ్శబ్దం. శ్వాస మీద ధ్యాస పెడితే ఇంటర్నల్ సైలెన్స్ ఏర్పడుతుంది. అలా స్టాప్ ఇంటర్నల్ టాకింగ్ ఫస్ట్ అని డాన్ జువాన్ చెప్పినటువంటి విషయాన్ని మనకు ఇక్కడ ఏమంటున్నారు, శ్యామశరణలహరి మహాశయ వారు శ్వాస ఏం చేస్తుంది? లోపల అంతర్గత కబుర్లను కరిగించి వేస్తుంది అన్నారు. అక్కడ కారిస్ కాస్నాడా డాన్ జువాన్ అంటే కారిస్ కాస్నాడా డాన్ జువాన్ గురువు, ఆయన ఏమన్నాడు? అంతర్గత సంభాషణను ఆపండి, స్టాప్ ఇంటర్నల్ టాకింగ్ ఫస్ట్, దెన్ ఓన్లీ యు నో ద పవర్ ఆఫ్ సైలెన్స్ అని. బుద్ధుడేమన్నాడు? శ్వాసను గమనించండి అన్నాడు. సరే, రైట్. శ్వాసను గమనించడం ద్వారా అంటే ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస పెట్టడం, ఇది యూనివర్సల్ పాత్. శ్వాస గమనించడం అనేది, శ్వాస మీద ధ్యాస పెట్టడం అనేది యూనివర్సల్ పాత్. కులం లేదు, మతం లేదు, లైఫ్ స్టైల్ లేదు, దానికి ఏ సంబంధం లేకుండా శ్వాస అందరికీ అందుబాటులో ఉంది. అందుకోసం యూనివర్సల్ పాత్. ఇది డెమోక్రటిక్ టీచర్ లేదా గురువు అని చెప్పొచ్చు. కవితాత్మకంగా చెప్పుకోవాలంటే శ్వాస ప్రవేశిస్తుంది, శ్వాస బయలుదేరుతుంది. శ్వాస ప్రవేశిస్తుంది, శ్వాస బయలుదేరుతుంది. అంటే శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. నిశ్శబ్ద గురువు, కనిపించని మార్గదర్శి. శ్వాస ఎవరు? నిశ్శబ్ద గురువు, కనిపించని మార్గదర్శి. ఇక్కడ ఆలయం లేదు, గ్రంథం లేదు, అయినప్పటికీ గురువు నిలిచి ఉంటాడు. దివ్యమైన దానిని పీల్చుకోండి అంటే ఆ శ్వాసను లోపలికి తీసుకోవటం. ప్రపంచాన్ని వదిలేయండి. సద్గురువు లోపల సత్యం విప్పబడింది అంటే ట్రూత్ ఈజ్ ఓపెన్. ఆ సద్గురు లోపలే ఉన్నాడు. ఇలా మనకి ప్రశ్నోపనిషత్తు ఏం చెప్పింది శ్వాస గురించి? సర్వోన్నత దేవతగా శ్వాస అంటే సుప్రీం డివైన్ ఈజ్ బ్రెత్. సుప్రీం డైటీ లేదా దేవత అంటే డైటీ అంటాం అనమాట. అలాగే సుప్రీం డైటీ అంటే సర్వోన్నత దేవతగా బ్రెత్ అంటే శ్వాస. లాహరి మహాశయులు ఏమన్నారు? సద్గురువుగా శ్వాస, లోపల జీవిస్తున్న దేవుడు అంటే లివింగ్ గాడ్ అనమాట. పత్రిజీ మనకి జ్ఞానానికి ద్వారంగా శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి పేరుతోని అంటే బుద్ధుడు వాడినాడు. అదే పాయింట్ని మనం వాడుకుంటున్నాం. శ్వాస మీద ధ్యాసతో జ్ఞానానికి అంటే శ్వాస మీద ధ్యాస పెడితే జ్ఞానం వస్తుంది. ఎందుకు వస్తుంది? శ్వాసే గురువు కాబట్టి. అదే ఆయన చెప్పారు. సేతు సృజనాత్మక శక్తికి కంపనము అంటే ధ్వని. శ్వాస సృజనాత్మక శక్తికి కారణం. ఆ వైబ్రేషన్స్ తోనే మనకు అంతా అవుతుంది. ఇవంతా వీరు
ఆ ప్రశ్నోపనిషత్తులో పిప్పలాద మహర్షి కావచ్చు, లహరి భాషారు కావచ్చు, భద్రేజీ కావచ్చు, శ్వేత కావచ్చు, అంటే కేవలం అనేక మంది ఉన్నారు ఇంకా. కబీర్ కూడా ఉన్నారు. అయితే మనం కొంతమందిని తీసుకున్నాం. అంటే కొన్ని ఆయన ఏం చెప్పారు, ఈయన ఏం చెప్పారు అనే దానికి ఒక సమన్వయం చేస్తే వాళ్ళంతా కలిసి ఏం ధృవీకరించారు. శ్వాస అనేది యూనివర్సల్ గురువు, సార్వత్రిక గురువు. ఆయన మార్గదర్శకత్వం నిలకడ మరియు లిబరేషన్‌కి అంటే ముక్తికి దారి అవుతుంది. రైట్. నెక్స్ట్ హనుమాచార్య కీర్తనలో ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. దేవుడు శ్వాసలోనే ఉంటాడని యోగీంద్రులకు శ్వాస అనేది దైవంతో ఐక్యం కావడానికి అత్యున్నత మార్గం అని ఆ యొక్క హనుమాచార్య కవులు మనకి చెప్పారు. హనుమాచార్యుల వారు చెప్పారు. ఊపిరిలో దేవుడు ఉన్నాడు అనే దానికి అర్థం ఏంటి? ఊపిరి అంటే శ్వాస. హనుమాచార్యులు ఏమన్నారు? ఊపిరిలో దేవుడు అంటే శ్వాసలోనే దేవుడు ఉన్నాడు అన్నాడు. ఇక్కడ ధ్యానము మరియు ప్రాణాయామాన్ని అభ్యసించే యోగులకు అంటే యోగేంద్రులకు శ్వాస అనేది కేవలం గాలి కాదు, దైవం యొక్క సజీవ ఉనికి, లివింగ్ గాడ్తో మనం కనెక్ట్ అవుతాం అనమాట. లివింగ్ గాడ్ కనెక్ట్ అవుతాం. మనం ఏంటంటే మనకి దగ్గరలో ఉన్న వారికి మనకి దగ్గరలో ఉన్న వారిని మనం ఆదరించము, కానీ దూరంలో ఉన్న దూరపు కొట్టలు నలుపు అన్నట్టు ఉంటుంది. అందుకోసం లియోనార్డ్ ఏం చెప్పాడు అమెరికాలో అంటే అబ్జర్వేషన్ ఆఫ్ బ్రెత్ అనమాట. బ్రీత్ అబ్జర్వేషన్ అనేది ఏమవుతుంది, బయోలాజికల్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్నర్ గాడ్. మనకి ఆ యొక్క సజీవంగా ఉన్న గురువుని మనం అనుభవంలోకి తెచ్చుకుంటామన్నాడు. అది ఒక పాయింట్, అది వదిలేద్దాం. శ్వాస అనేది సద్గురువు. శ్వాస అనేది సద్గురువు. ఆ అన్వేషకుడు అని నిశ్శబ్దము మరియు సాక్షాత్కారానికి లోపల నడిపిస్తుంది. శ్వాస మీద ధ్యాస పెట్టడం అవుతుంది, నువ్వు నిశ్శబ్దం అయిపోతావు, అంటే శబ్దం లేకుండా అయిపోతావు. ఆ నిశ్శబ్దం వైపు నడిపిస్తుంది, ఏ శబ్దాలు లేని వైపు నడిపిస్తుంది శ్వాస గమనించడం వల్ల. అన్వేషించుకోండి. అక్కడ ఇంకా ఆ లోపలికి వెళ్ళిన తర్వాత సాక్షాత్కారానికి నిశ్శబ్దము మరియు సాక్షాత్కారానికి లోపలికి నడిపిస్తుంది. అంటే లోపలికి వెళ్ళడం వలన నువ్వు నిశ్శబ్దం అయిపోతావు, సాక్షాత్కారం అవుతుంది. ప్రశ్నోపనిషత్తు మనకి ఏం చెప్పింది అంటే ఇక్కడ కంపారిజన్ అనమాట. అత్యున్నత దేవత అంటే సుప్రీం డైటీ అని చెప్పింది. రాజ మహాశైలు వారు ఏం చెప్పారు? శ్వాసే సద్గురువు అని చెప్పారు. పితామహ పత్రిజీ ఏం చెప్పారు? శ్వాసే గురువు అని చెప్పారు. మరి అక్కడ ఇన్సైట్ ఏం చెప్తుంది? స్పిరిచువల్ ఇన్సైట్ ఏం చెప్తుంది? దైవంగా శ్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస దైవిక స్థిరమైన జీవితాన్ని గుర్తు చేస్తుంది. ఆ డివైన్ లైఫ్, ఆ స్టెబిలిటీ డివైన్ స్టెబిలిటీ అక్కడ మనకు గుర్తు చేస్తుంది. అయితే మార్గం ఏమిటి? దైవమే అంటే డివైన్ పాత్. యోగులు మనసును నిశ్చయపరచడానికి, అంతర్గత కవులను అంతర్గతంగా అంటే ఇన్నర్ టాకింగ్ని ఆ లోపల మాట్లాడుకోవడానికి కలిగించడానికి మరియు సమాధిలో ప్రవేశించడానికి శ్వాసను ఉపయోగిస్తారు. ఇంకా మొత్తం టోటల్గా చెప్పాలంటే శ్వాసలో వ్యక్తిగత ఆత్మ సార్వత్రిక ఆత్మను కలుస్తుంది. ఇది తెలుగు భాష. ఈ తెలుగు అనువాదంలో యూనివర్సల్ సోల్తో మనం యునైట్ అవుతాం. అంటే ఇండివిజువల్ సోల్ బికమ్ ఏ యూనివర్సల్ సోల్, విశ్వాత్మ బ్రహ్మము పాయింట్. అయితే ఇక్కడ మన కవితా రూపంలో చెప్పుకోవాలంటే ఊపిరిలో దేవుడు ఉన్నాడు. అంటే ఊపిరిలో దేవుడు ఉన్నాడు అనేది ఎవరు? అన్నమాచార్య కీర్తన కదా. అయితే ఇక్కడ ఏమైంది? శ్వాసే అంటే ఇక్కడ శ్వాసని అన్ని అంటే ఊపిరిలో దేవుడు ఉన్నాడు, ఆ శ్వాసే దేవుడు, శ్వాసే ఆలయము, శ్వాసే గురువు, ఇవన్నీ యోగులకు తెలుసు. ఆ నిశ్శబ్దంలో శ్వాస నిశ్శబ్దంలో ఆ ఎటర్నాలిటీ అంటే అనంతమైంది మాట్లాడుతుంది. నువ్వు అంతం లేని వాడివిరా, నువ్వు దేవుడివిరా అనే విషయాన్ని ఆ నిశ్శబ్దంలోనే మొత్తం అంతా చెబుతుంది అనే పాయింట్. ఇక్కడ ఒక అద్భుతం అంటే ఇక్కడ ఊపిరిలో దేవుడు, శ్వాస అనేది ఆలయం. అదేంటి సార్ దేహమే దేవాలయం అన్నారు కదా అని. ఇక్కడ మనం ఊపిరిలో దేవుడు
అది కవిత అంతే. కవిత అలాగే చెప్తారు. శ్వాస అనేది ఆలయము, శ్వాస అనేది గురువు, శ్వాస అనేది దేవుడు. అంటే దేవుడనేవాడు సర్వే సర్వత్రా ఉన్నాడు. ఆమ్ని ప్రెజెన్స్, సర్వవ్యాపకుడు, ప్రతిది దేవుడే అనే పాయింట్‌లో ప్రతిదీ దేవుడే, ఉన్నదంతా దేవుడే, సర్వం కల్విదం బ్రహ్మ. ఆ గుడి దేవుడే, ఆ గుడిలో బొమ్మ దేవుడే, ఆ శ్వాస దేవుడే, అంతా దేవుడే. ఇంక దేవుడు లేని ప్రదేశమే లేదు. కాబట్టి ఇక్కడ శ్వాస గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అంతా శ్వాసను ప్రాధాన్యత చేసుకుంటూ, ఊపిరిలో దేవుడున్నాడు అంటే, శ్వాస అనేది ఆలయము. శ్వాస అనేది గురువు. శ్వాస అనేది దేవుడు. ఇది ఎవరికి తెలుసు? యోగులకు తెలుసు. ఏం ఏం తెలుసు ఇంకా? శ్వాస నిశ్శబ్దములో అనంతమైనది మాట్లాడుతుంది. మరి అన్నమాచార్య చెప్పింది ఏంటంటే, శ్వాస అనేది దేవుడు అంటే ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు. ప్రశ్నోపనిషత్ అదేగా చెప్పింది. శ్వాస అనేది సుప్రీం డైటీ అంటే అత్యున్నత దేవత అని చెప్పింది. ఆహారి మహాశయులు గారు ఏం చెప్పారు? ఇవంటే అంటే కంపేర్ చేసుకుంటున్నాం అలా. శ్వాస అనేది సద్గురువు అని. పత్రిజీ ఏం చెప్పాడు? శ్వాసే గురువు, శ్వాస మీద ధ్యానం అనేది జ్ఞానానికి ద్వారము అంటే అక్కడ విజయం వస్తుంది. ఈ విధంగా అందరూ కలిసి ఒకటే ధృవీకరణ. శ్వాస అనేది దైవం యొక్క సజీవ ఉనికి. లివింగ్ గాడ్ అంటే ఏమి లేదు, శ్వాసే. మరి ఆ పైగా లోపల ఉన్న గురువు శ్వాసే, లివింగ్ గాడు. పైగా అంటే సజీవ ఉనికి, లోపల ఉన్న గురువు మరియు విముక్తికి మార్గము. సరే, ముక్తి అనలా, విముక్తి అన్నారు, విశేషమైన ముక్తి. అలా ఆ పాయింట్ అవుట్. ఇంకా కబీర్ గురించి మాట్లాడుకుంటే ఇంకా మరీ అద్భుతంగా ఉంటుంది. కబీర్ మళ్ళీ అద్భుతంగా చెప్తారు. ఆయన కబీర్ భక్తి భావంతో ఉంటాడు, రామ అనే దానికి ఉంటాడు. అయితే మనము స్థూలమైన మీనింగ్ తీసుకోవద్దు, సూక్ష్మమైన మీనింగ్ తీసుకుందాం. శ్వాస గురించి, అసలు శ్వాస గురించి ఏం చెప్పాడు అంటే, కబీరు శ్వాసను దైవస్మరణకు పవిత్రమైన సాధనగా చూశాడు. ఆయన మాట ఎలా ఉంటాయి? శ్వాస ఈక్వల్ భగవన్నామము అంటే శ్వాస మీద ధ్యాస పెడితే భగవన్నామస్మరణ. ఆయన భగవన్నామస్మరణ అంటే రామనామస్మరణ. అందుకోసం శ్వాస ఈక్వల్ భగవన్నామం అంటే భగవన్నామము, దేవుని నామాన్ని జపించని శ్వాస వృధా శ్వాస, బతికుండడం వేస్ట్ అంటాడు. ప్రతి ఊపిరిలోనూ రామనామం ఉండాలని ఆయన బోధించాడు. అంటే ఆ ఊపిరి లోపలికి పోతున్నప్పుడు రా అని, బయటకు వస్తున్నప్పుడు మా అని, ఇంకా మనం ఇంకా ఈ యొక్క మన కోతి చెప్తూ ఉంటుంది, మన మంత్రాలు అంటే మనసు చెప్తూ ఉంటుంది. దాన్ని ఏమైనా భావించు, శ్వాస ఈజుకుడు భగవన్నామం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే భగవన్నామం మీద స్మరణ చేస్తున్నాం అని అర్థం. ఇంకొక గొప్ప పాయింట్ ఏం చెప్పాడంటే, శ్వాస ఈజుకుడు సంపద. చూడండి, భౌతికమైన సంపదను నిల్వ చేసుకోవచ్చు, కానీ భౌతికమైన సంపద మనం ప్రాణం పోయింది అనుకోండి, ఊరికి ఎగ్జాంపుల్ చెప్తాను, ఎదిగితే అది ఇక్కడే వదిలేసిపోతాం. కానీ నిజమైన సంపద శ్వాస, కానీ దాన్ని నిల్వ చేయలేము. ఇక్కడ ఇక్కడ ఆడుతున్నది. ఇక్కడ మన భౌతికమైన సంపద ఏదైనా ఉందంటే ఆ భౌతికమైన సంపద నిల్వ చేస్తాం, కానీ శ్వాసను నిల్వ చేయలేం. కాబట్టి ప్రతి శ్వాసను జ్ఞాపకంతో, భక్తితో వినియోగించుకోవాలి, శ్రద్ధతో వినియోగించుకోవాలి అని. పైగా శ్వాస ఈజ్వల్ ఇక్కడ సంపద, వెల్త్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు. అది అక్కడ మనకి ఇంగ్లీష్లో చెప్పుకుంటే బ్రీత్ యాజ్ లైఫ్స్ కరెన్సీ అంటాడు. ఈ రిమైండర్ సీకర్స్ దట్ బ్రీత్ ఈజ్ ద ట్రూ వెల్త్. అన్లైక్ పొసిషన్స్, నాది మాది అనే పొసిషన్స్ ఉంటాయి కదా, బ్రీత్ కెనాట్ బి స్టోర్డ్. It must be used wisely in devotion and awareness before death claims it. అంటే చూడండి, అది ఇంగ్లీషు ఆ విధంగా ఉంది, మన తెలుగులోకి వచ్చేసరికి కొంచెం అనువాదం అలాగే ఉంది. సరే, బాగుంది. కబీర్ చెప్పింది మన నిజమైన సంపద శ్వాస, దాన్ని నిల్వ చేయలేము. కాబట్టి ప్రతి శ్వాసను జ్ఞాపకంతో, భక్తితో, అంటే జ్ఞాపకం అంటే ఏంటి? అవేర్నెస్తో వినియోగించుకోవాలి. అంటే అవేర్ ద బ్రెత్ అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. శ్వాసలో ఎన్ని రహస్యాలున్నా శ్వాస ఈజ్వల్ సమీపంలో ఉన్న దేవుడు. ఆయన కవితలో చెప్పుకుంటే, నన్ను ఎదుగుతున్నావా, నేను నీ పక్కనే ఉన్నాను, నీ భుజానికి ఆనుకుని ఉన్నాను అన్నట్టుగా. అంటే ఇక్కడ శ్వాస దేవుని సమీపాన్ని సూచిస్తుంది.
దేవుడు ఆలయంలో కాదు, మన ఊపిరిలోనే ఉన్నాడు అనే పాయింట్. పైగా శ్వాస సమానత్వం చూపిస్తుంది. సోషలిజం, అన్నికి సమానత్వం అంటే సోషలిజం. అలాగే కబీర్ చెప్పింది ఏమంటే ధనవంతుడు, పేదవాడు, హిందూ, ముస్లిం అందరూ ఒకే శ్వాసను పంచుకుంటారు. శ్వాసే సమానత్వానికి సంకేతము అని. అంటే అక్కడ ద సేమ్ బ్రీత్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. మన చుట్టూ ఉన్న పర్యావరణంలో మన ఊపిరి ఎక్కడో ఉంది. ఇదే పాయింట్ మిర్ధాద్ కూడా చెప్తారు. ఊపిరి మన మన ఊపిరి గాలి పీలుస్తున్నామంటే అది అందరిదే. మనం విడుస్తున్నామంటే మనదే అందరూ పిలుస్తారు అంతే. అక్కడ అంటే ఇక్కడ ఏంటి, ఒకే శ్వాస, వన్ బ్రెత్, ఒకే బ్రెత్, వన్ బ్రెత్, వన్ యూనివర్స్, వన్ వరల్డ్. అందుకోసమే ఒకే శ్వాస ఒకే ప్రపంచం, ఒకే శ్వాస ఒకే ప్రపంచం అనే దాని మీద మనం డిసెంబర్ 21న మనం విశేషంగా జరుపుకుంటున్నాం అంతర్జాతీయ మెడిటేషన్ డే, అది బ్రీత్ డే. సో వన్ బ్రీత్, రైట్. కబీర్ చెప్పింది ధనవంతుడు, పేదవాడు, హిందూ, ముస్లిం అంటే ఇవే ఉన్నాయా, చాలా ఉన్నాయిలే. అందరూ ఒకే శ్వాస పంచుకుంటారు. శ్వాసే సమానత్వానికి సంకేతం. ఆధ్యాత్మిక భావనకి వెళ్తే శ్వాస ఈజ్ ఈక్వల్ టు ప్రార్థన, శ్వాస ఈజ్ ఈక్వల్ టు అవేర్నెస్, జ్ఞాపకం. శ్వాస ఈజ్ ఈక్వల్ టు లిబరేషన్, ముక్తి. కబీరు తన కబీర్ స్వరంలో చెప్పుకోవాలంటే వృధా మాటల్లో శ్వాసను వాడకు, వృధా మాటల్లో శ్వాసను వాడకు, దాన్ని నామస్మరణలో వినియోగించు. అంటే ఎంత డీప్గా నువ్వు ఆ శ్వాసను పట్టుకోవాలి. దేవుడు దూరంలో లేడు, నీ తదుపరి శ్వాసలోనే ఉన్నాడు. ఇంకా నువ్వు అనుకుంటున్నావు, నువ్వంటే మెయిన్ శ్వాసలోనే ఉన్నాడు. సో దిస్ ఈజ్ ద గేమ్ ఆఫ్ వండర్ఫుల్ టీచింగ్స్ ఫ్రమ్ ది ఎటర్నల్ సోల్స్. అలాగే మనము ఆ ఎటర్నాలిటీలోకి వెళ్ళడానికి అనుకూలంగా మనం అద్భుతమైన స్థితికి మనం దారితీస్తున్నాము అనే పాయింట్. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. శ్వాస యొక్క వైభవం గురించి మనం చెప్పుకున్నాం. శ్వాస అనేది మనకి సమీపమే కాదు, మన లోపలనే ఉన్న దేవుడు, సాక్షాత్తు మార్గదర్శి, మనల్ని నడిపించేవాడు, మన అన్నిటిని చూసుకునేవాడు, సంరక్షించేవాడు. దెర్ ఇస్ నో సేవియర్ అవుట్ సైడ్, ద సేవియర్ ఇస్ విత్ ఇన్. అంటే లోపల ఉండి మనకు సంరక్షిస్తున్నాడు. నువ్వు ఏ మతమైనా, కులమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, శ్వాస అనేది యూనివర్సల్ పాత్. అంటే మనకు అందరికి యూనివర్సాలిటీ, అందరికి సమన్వయం అనమాట. యూనివర్స్, విశ్వం అంతటికి ఉన్న ప్రాణికోటులన్నిటికీ సమానంగా ఉంది. కాబట్టి అవన్నీ బాగానే ఉన్నాయి. మిగిలిన ప్రాణికోటులు ఒక మానవుడు ఒక్కడే శ్వాస గమనించడం మర్చిపోయాడు. కాబట్టి ఆ శ్వాస గమనించడం వలన జరిగేటువంటి అద్భుతమైన విషయాలని అందరూ మనం అనుభవిస్తూనే ఉన్నాం. కానీ అందరికీ తెలియడం కోసం ఇది ఒక అద్భుతమైన ఉపకరణగా వాడుకున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ది మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్. బాయ్ బాయ్.